యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఈ రోజు దాకా మన కాచి కాపాడిన దేవాది దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాబోతున్న దినాల్లో ఇంకా మిమ్మల్ని కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను. నేను చెప్తున్నాను, ఒక వారం పరిధిలోనే దేవుడు మీ చెవులకు ఇంపైన సువార్త వినిపించబోతున్నాడు. మీ హృదయాన్ని సంతోషపెట్టే మాటలు మీరు వినబోతున్నారు. యేసు నామములో దేవుడు ఆ కార్యాన్ని, ఆ ప్రవచనాన్ని నెరవేర్చినగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆది కాండం మనము ప్రారంభంలో చూస్తే ఆశీర్వాదం కనపడుతున్నాయి. ఆది కాండం 1వ అధ్యాయం 26-28 చదివితే నరుడిని తన పోలిక చెప్పడం రూప చెప్పడం చేసి దేవుడు ఆశీర్వదించాడని రాయబడి ఉంది. అదే సమయంలో తర్వాత మనం చూస్తే దేవుడు శపించాడని కూడా మాట రాయబడి ఉంది. ఆది కాండం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే మొదటిగా సర్పాన్ని శపించడాన్ని మనం చూస్తున్నాం. శాపం అనేది ఆ యొక్క ప్రశస్త కాలపు దేవుని యొక్క శిక్షే ఉంది. అవును దేవుని బిడ్డలారా, పామును దేవుడు శపించాడు. ఆ శాపం ఏం చేసిందో క్లుప్తంగా నేను మీకు చెప్పని ఆశపడుతున్నాను. ఈ దినం మొదలుకొని నువ్వు సమస్త జీవరాశిలో పాకుతూ తిరుగుతావు అంటున్నాడు. మట్టి తింటావు అంటున్నాడు. ఇంక మీద నీ కడుపును మట్టితో నింపుకుంటావు అంటున్నాడు. దయచేసి నా మాట వినండి. అంటే శాపం పెట్టడం అంటే ఇదివరకు లేని నష్టాన్ని కలుగ చేయటం. చూడండి, అప్పుడు ఆ సర్పం పాకటం లేదు కాబట్టి ఇంక మీద నువ్వు పాకటం ప్రారంభిస్తూ అంటున్నాడు. బహుశా ఈ సర్పం అనేది పశువులాగా 4 కాళ్ళు ఉన్నాయేమో నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే దేవుడు శాపం పెట్టాడో అప్పుడు 4 కాళ్ళు ఇరిగిపోయి తన బాడీతో పాకటం అనేది ప్రారంభించిందని నేను అనుకుంటున్నాను. అవును దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన అప్పుడు దాకా 4 కాళ్ళతో నడిచిన సర్పం ఇప్పుడు ఏమో పాకటం ప్రారంభించిన 4 కాళ్ళు ఇరిగిపోయి ఇంకా శరీరంలో పాకటం అనేది ఎంత భయంకరమైన శాపమో చూడండి. అవును బిడ్డలారా, మనము ఎప్పుడైనా దేవుని చేత చెయ్యకూడని కార్యం చేసి అనేక మార్లని హెచ్చరికలు అధిగమించి ఆయన మాటకు లోబడకుండా, ఎంతకు లోబడకుండా మన హృదయాన్ని కనుక కఠినపరుచుకుంటే దేవుని బిడ్డలారా, వచ్చే శాపం ఏంటంటే మన స్థితి నుండి దిగిపోతాం. చూడండి, నెబుకద్నెజరు కూడా సర్పలాంటి శాపమే వచ్చింది. అతను మనిషి అన్నవాడు ఆహారం తిని బ్రతికేవాడు. ఇప్పుడు ఈ బైబిల్ ఏమని రాయబడి తెలుసా? గడ్డి తినటానికి ప్రారంభించాడంట. ఎంత భయంకరమైన శాపమో చూడండి. ఈరోజు ఈ శాపం యేసు నామములో మీకు ఉండకూడదు, ఏ ఒక్కరికి ఉండకూడదు. దేవుని విడనాడటం వలన వచ్చిన శాపం యేసు నామములో మీకు దూరమవును గాక. భ్రష్టుడైపోవటం వలన నిలువచ్చని స్థితికి గురి అవటం వచ్చే శాపం యేసు నామములో దూరం అయిపోను గాక. తర్వాత ఇంకా మీద నువ్వు మట్టి తింటావు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అది డిసార్డర్ని చూపిస్తుంది. అవును, మన జీవితాలన్నీ ఆర్డర్తో నిర్ణయించబడ్డాయి. కానీ డిసార్డర్, రాత్రులు మనం నిద్రపోవాలి, నిద్రపోతే డిసార్డర్. మీరు ఒక బిజినెస్ పెట్టుకున్నారు, బిజినెస్ అంటే డబ్బు రావాలి, రాకపోతే అది ఒక డిసార్డర్. సేవ ఫలించకపోతే అది ఒక డిసార్డర్. స్కూల్కి వెళ్తున్నారు, బాగా చదువుతున్నట్టు కనపడుతుంది కానీ ఎగ్జామ్స్ రాలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు, డిసార్డర్. అదొక శాపం. ఈరోజు యేసు నామములో ఆ శాపాన్ని విరిచివేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. గలతీ పత్రిక 3:13 ఏమని రాయబడి ఉందంటే, శాపాన్ని విరిచివేయటానికి యేసు ప్రభువు వచ్చాడంట. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో శాపం విరుగొట్టబడుతున్నాయి. ఎటువంటి శాపమైనా మీ నుండి తొలగించబడబోతున్నాయి. మీరు ఉన్న స్థితి నుండి పడిపోయారేమో, నిలువచ్చని స్థితిలో ఉన్నారేమో, మీ సమాధానాన్ని సంతోషాన్ని కోల్పోయి ఉన్నారేమో. దేవుడు శాపపు కాడిని విరిచివేయబోతున్నాడు. మీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో దేవుని మాటకు లోబడే వాడికి వచ్చే ఆశీర్వాదం గురించి రాయబడి ఉంది. మొదటి ఆ 12 వచనంలో కనపడుతుంది, కానీ 13వ వచనం నుండి ఆ మాటకు లోబడకపోతే అంతకంటే భయంకరమైన మరి శాపాలు ఎదుర్కోవాల్సి వస్తాయని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి దేవుని మాట విని దేవుడికి లోబడి ఉండండి. దేవుని ఎదిరించవద్దు, దేవుని ఆయాస పెట్టవద్దు, దేవుని దుఃఖపెట్టవద్దని యేసు నామములో హెచ్చరిస్తున్నాను. ఈ మాట దేవుడు దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అధిక్రమణ పాపాన్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి
ప్రభా శాపపు కాడిని విరిచివేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.